హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక సింపుల్ అండ్ ఈజీ రైస్ రెసిపీ చూపిస్తాను. అదేంటంటే ఆలూ జీరా రైస్. ఈ ఆలూ జీరా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మోరోవర్ చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇంట్లో ఎక్కువ వెజిటబుల్స్ లేనప్పుడు కానీ లేక ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్ అండ్ ఈజీగా రైస్ రెసిపీ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మోరోవర్ ఇది లంచ్ బాక్స్లోకే కాదండి, మీకు నైట్ అన్నం మిగిలితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకు కానీ నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది నార్మల్ రైస్తోనే కాకుండా బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ రైస్ ఎలా చేయాలో చూద్దాము. అందుకోసం 2 బంగాళదుంపలు తీసుకొని పొట్టు మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని ఇలా మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆలూ అనేది క్రిస్పీగా రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలూని ఒక 3-4 టైమ్స్ ఫ్రెష్ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆలూ అనేది మనం ఫ్రై చేసేటప్పుడు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. దానివల్ల మనం చేసుకునే రైస్ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్నాక వాటర్ మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్ రెసిపీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనకు రైస్ రెసిపీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆలూ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 10-15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి ఫ్రై కర్రీ చేసేటప్పుడు వెజిటబుల్స్ అనేవి క్రిస్పీగా రావాలంటే మూత పెట్టొద్దండి. మూత పెడితే ఆవిరికి వెజిటబుల్స్ అనేవి మెత్తగా అవుతాయి. సో మూత పెట్టకుండా ఫ్రై చేస్తేనే మనకి వెజిటబుల్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా 15 నిమిషాల తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి వల్లనే ఈ రైస్ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ముందుగానే కుక్ చేసుకున్న రైస్ని చల్లారబెట్టుకొని వేసుకోవాలి. మీరు నార్మల్ రైస్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ జీరా రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీని మీరు పిల్లలకు లంచ్ బాక్స్లోకి కానీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి బాక్స్లోకి పెట్టి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. మోరోవర్ మీరు జర్నీస్ చేసేటప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. చూసారా, ఆలూ పైన క్రిస్పీగా ఉంది, లోపల చాలా సాఫ్ట్గా వచ్చింది. ఎందుకంటే మనం మూత పెట్టకుండా లో ఫ్లేమ్లోనే 10-15 నిమిషాలు కుక్ చేసాం కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే యాజ్ యూజువల్ ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి లాస్ట్ ఇయర్ తెలుగు ఛానల్.